ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి గుడికి వచ్చాడు అజయ్. దేవుడి ముందు బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడా, నాకు ఒక మంచి అమ్మాయిని సెట్ చేసి పెట్టు, నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి అజయ్ మాటలు విని చెవులు మూసుకున్నాడు. కర్మరా దేవుడా, చూడు బాబు, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, అమ్మాయిల్ని సెట్ చేసేది ఇక్కడ కాదు. నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు, కానీ దానికి బయట వేరే వాళ్ళు ఉంటారు, వెళ్ళి చూసుకో. చిచి, నేను అలాంటి వాడిని కాదు స్వామి, నేను అన్నది పెళ్లి చేసుకోవడానికి. ఓ పెళ్ళికా? అవును, దేవుణ్ణి కాస్త రిక్వెస్ట్ చేసి నాకు మంచి అమ్మాయిని భారీగా చూపించమనండి. సరే, నీకు మంచి అమ్మాయి భారీగా రావాలని పూజ చేస్తాలే, నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా బాబు. అలాగే. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి వచ్చి దేవుడి ముందు నిలబడి దండం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడా, ఆ సిరిచందనికి ప్రపోజ్ చేస్తే పెద్ద ఫోజ్ కొట్టి నీలాంటి వాడు నాకు సెట్ కాడు అని చెప్పింది. అది కుళ్ళుకుని చచ్చేలా సోఫర్ ఫిగర్ని సెట్ చేయి నాకు. మా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించేయి. కళ్ళు తెరవకుండానే గంట కొట్టడానికి చెయ్యి పైకెత్తేసరికి తన చేతికి ఏదో స్పర్శ తగిలింది. ఒక కన్ను తెరిచి తల పక్కకు తిప్పి చూశాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆశ్చర్యంగా రెండో కన్ను కూడా తెరిచి తననే చూస్తూ నిలబడ్డాడు. గంట మీద కలుసుకున్న 2 చేతులు కలిసి ఆ గంటని మోగించాయి. ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి లాక్కుని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు. నీ పేరేంటి? మీకెందుకు? పెళ్లి చేసుకుందామని. వాట్ ఆర్ యు మ్యాడ్? లీవ్ మై హ్యాండ్. అబ్బా, చూస్తుంటే అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నావు, తెలుగులో మాట్లాడొచ్చు కదా. ఓ, తెలుగులో మాట్లాడాలా? ఓకే. రే బాడ్కో, ఏంది బే నా చెయ్యి పట్టుకున్నావు? మక్కెలు ఎరగొట్టి అడ్డంగా కొసి కారం పెడతా బిడ్డ, వదలరా చెయ్యి. దెబ్బకి ఆ అమ్మాయి చెయ్యి వదిలి ఆశ్చర్యంగా తన్నే చూస్తూ నిలబడ్డాడు. ఒక చెయ్యి నడుంకి ఆంచి ఒక పక్కగా నిలబడింది తను. ఇప్పుడు చెప్పు బే, ఏంది నీ సమస్య? గుడికి వచ్చే పోరీల్ని పటాయించడానికి చూస్తున్నావులే, మళ్ళీ పోరి వంక కన్నెత్తి చూసినావో గుడ్లు పీకి కాకులకి గద్దలకి వేస్తాను. వామ్మో, మరీ ఇంత పచ్చి తెలుగా? నువ్వే కదా తెలుగులో మాట్లాడమన్నావు. అమ్మాయిలు మరీ ఇంత మాసుగా మాట్లాడతారని తెలియక బుద్ధిలేక అడిగాను. నీకో దండం తల్లి, వెళ్ళు ఇక్కడి నుండి. అది అలా రా దారికి. అసలు నేనెవరో తెలుసా? ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఇంకోసారి ఏ పోరి వెంట అయినా పడినావని తెలిసిందో నరిగి పోగులు పెడతా, జాగ్రత్త. వార్నింగ్ ఇచ్చి తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అజయ్ గట్టిగా తల విదిల్చి వెనక్కి తిరిగి కోపంగా దేవుడి వైపు చూశాడు. అమ్మాయిని చూపించమని అడిగితే ఆటంబాబుని చూపిస్తావా? దాని చేతిలో పడితే నా బతుకు బస్టాండే. నువ్వు వద్దు, ఆ పిల్ల వద్దు, బాయ్. అజయ్ చెప్పేది వింటూ రాధా, జై గట్టిగా నవ్వుతున్నారు. వాళ్ళ వైపు గుర్రుగా చూస్తూ మూతి ముడుచుకుని కూర్చున్నాడు అజయ్. నేత్ర కాఫీ తీసుకొస్తూ పడి పడి నవ్వుతున్న జైని రాధని చూసి దగ్గరికి వచ్చి ట్రే ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి నిలబడింది. అత్తమ్మ, ఎందుకు అలా నవ్వుతున్నారు? అజయ్ అన్నయ్య ఏమైనా జోక్ చెప్పాడా? అవును, జోకే, నవ్వలేక చూస్తున్నాం. అమ్మో, యారా అమ్మాయిని వెతుక్కోరా అంటే పోలీస్ ఆఫీసర్ జోలికి ఎందుకు వెళ్ళావరా? నాకేం తెలుసు, అందంగా ముద్దుగా బొద్దుగా ఉంటే క్యూటీ లేడీ అనుకున్నాను, పోలీస్ లేడీ అని అనుకోలేదు. నేత్ర కూడా నవ్వుకుంది. నేత్ర, నువ్వు కూడా నవ్వుతున్నావా? పోండి, అందరికీ నేనంటే లోకు అయిపోయింది. అయ్యో అన్నయ్య, అలా ఎప్పుడూ అనుకోకండి, కానీ నిజంగానే నవ్వొచ్చింది నాకు. నవ్వుతున్న నేత్ర వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. సారీ, నవ్వన్లే. అత్తమ్మ, ఇక ఆపండి, పాపం అజయ్ అన్నయ్య ఫీల్ అవుతున్నాడు. వాడెందుకు ఫీల్ అవ్వడం? వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను ఫీల్ అవ్వాలి. అమ్మాయిని హ్యాండిల్ చేయడం కూడా రాదు వేదవకి. అచ్చా, తమరికి బాగా తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నీకు మాత్రం వచ్చా? నీకు అమ్మాయిని హ్యాండిల్ చేయడం రాకే కదా. నేత్ర చుట్టూ 8 సంవత్సరాలు హచ్ కుక్క పిల్లలా తిరిగావు. అది వేరే. ఏంటి వేరే? నేత్ర, నీకు అసలు విషయం తెలియదు. రోజు నిన్ను చూడడం కోసం మీ ఇంటి బ్యాక్ సైడ్ ఏరియాలో ఒక ప్లాట్ కొన్నాడు వీడు. నేను అక్కడే ఉంటున్నాను. నిజమా అన్నయ్య? రోజు ఆఫీస్ అవ్వగానే నా ప్లాట్కి వచ్చి నీకు సైట్ కొట్టేవాడు వీడు. నేత్ర ఆశ్చర్యంగా జై వైపు చూసింది. నవ్వుకుంటూ కనిపించాడు. పెద్ద ఏదో వీడికే అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడం వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు చూడు. రేయ్, ఆపండ్రా మీ గొడవ. టైం చూసారా? మీ ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా టిఫిన్ చేసి బయలుదేరండి. నేత్ర, టిఫిన్ పెట్టి వెళ్ళికి, నేను మళ్ళీ ఊరికి బయలుదేరాలి. సరే అత్తమ్మ, మీరు కూడా రండి. అలాగే. నేత్ర డైనింగ్ టేబుల్ సర్ది అందరికీ టిఫిన్ వడ్డించింది. రాధ తనని కూడా పక్కనే కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు. జై, నేత్ర, అజయ్ బయటికి వచ్చారు. రాధ డోర్ దగ్గరే నిలబడింది. అత్తమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి, ఓకేనా? అలాగే. బాయ్ మా. బాయ్ నాన్న. ఆఫీస్కి రాగానే తన క్యాబిన్లో కూర్చుని పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసే పనిలో పడింది నేత్ర. జై క్యాబిన్లో అజయ్, జై వర్క్ చేసుకుంటున్నారు. సిస్టంలో వర్క్ చేస్తూ
ఏదో గుర్తు రావడంతో అజయ్ వైపు చూశాడు జై. అజయ్, ఇవాళ కొత్త మేనేజర్ రావాలి కదా? అవును జై, ఇంకా రాలేదనుకుంటాను. వాట్, రాకపోవడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమిన్. ఆ అమ్మాయి లోపలికి వచ్చి జై ఎదురుగా నిలబడింది. అజయ్ వర్క్లో బిజీగా ఉండడంతో తనని గమనించలేదు. సారీ సార్, లేట్ అయ్యింది. ఇట్స్ ఓకే. అజయ్, తన క్యాబిన్ చూపించు. సరే. ఉదయం తన గుళ్ళో చూసిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అజయ్ని చూసి షాక్ అయ్యింది. అమ్మో, వీడేంటి ఇక్కడున్నాడు? మనసులోనే అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫైల్స్తో మొహం దాచుకుంది. ఏయ్, ఆ ఫైల్స్ తీ. నేను తీయను. ఎలా తీయవో నేను చూస్తాను. దగ్గరికి వచ్చి ఆ ఫైల్స్ లాక్కున్నాడు. ఆ అమ్మాయి వెకిలిగా ఒక స్మైల్ ఇచ్చింది. ఏం మేడం, స్టేషన్లో డ్యూటీ అయిపోయిందా? ఇక్కడికి వచ్చారు అంటే అది. జై ఇద్దరినీ చూస్తూ దగ్గరికి వచ్చాడు. అజయ్, నీకు తను ముందే తెలుసా? బాగా. ఉదయం చెప్పాను కదా, గుళ్ళో అమ్మాయి తనే. ఓ అవునా? ఆ అమ్మాయి జై వైపు తిరిగింది. సారీ సార్, ఎవరో తెలియదు కదా, అందుకే అలా మాట్లాడాను. అయినా పోకిరీలా చేయి పట్టుకుంటే భయం వేసింది, అందుకే అలా అబద్ధం చెప్పాను. ఇట్స్ ఓకే రాధిక. తను అజయ్, నా ఫ్రెండ్ అండ్ పార్ట్నర్. అజయ్, తను రాధిక ముంబై బ్రాంచ్ నుంచి వచ్చింది. అక్కడే బాగుంటుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తన సొంతూరు ఇదే అజయ్. అంత దూరంలో ఉంటే ఇక్కడ రిలేటివ్స్ని మిస్ అవుతారు కదా, అందుకే. అయినా మహేశ్వరి జాబ్ మానేశాక ఆ మేనేజర్ పోస్ట్ ఖాళీగానే ఉంది కదా. ఖాళీగా ఎక్కడుంది? ఆ వర్క్ కూడా నేనే చేస్తున్నాగా. సరేలే, ఇక నుండి తను చూసుకుంటుంది. వెళ్ళి తన క్యాబిన్ చూపించు. నేను చూపించను. ఏమైందా? ఉదయం ఇది చేసిన ఓవర్ యాక్షన్కి నిజంగానే పోలీస్ అనుకుని హడేలి చచ్చాను. రాధిక నవ్వుకుంది. ఏయ్, నవ్వామంటే ఊరుకోను రాక్షసి. ఎన్ని తిట్లు తిట్టావే నన్ను. ఏంటి, అడ్డంగా కోసి కారం పెడతావా? నా గుడ్లు పీకి కాకులకి గద్దలకి వేస్తావా? ఇప్పుడు పీకవే చూద్దాం. ఏంటి చూసేది? గుడ్లు పీకితే ఏం చూడలేవు, మొత్తం చీకటే. ఆ తర్వాత అమ్మా బాబు అంటూ అడుక్కు తినాలి. నన్నే అంత మాట అంటావా? అయిపోయావే నా చేతిలో. అజయ్ కోపంగా ముందుకు వచ్చేసరికి బయటికి పరిగెత్తింది తను. వెనక జై పిలుస్తున్నా వినకుండా రాధిక వెనకే వెళ్ళాడు అజయ్. ఇద్దరూ ఆఫీస్ మొత్తం పరిగెడుతూ ఫైల్స్ అన్నీ విసురుకుంటూ కొన్ని నిమిషాల్లోనే నీట్గా ఉన్న ఆఫీస్ని చెత్త కుప్పలా తయారు చేశారు. కాసేపటికి అలసిపోయి ఆగిపోయారు. చుట్టూ చూసేసరికి స్టాఫ్ మొత్తం అందరూ అయోమయంగా ఇద్దరినీ చూస్తూ నిలబడ్డారు. జై నేత్ర ఇద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చారు. అయ్యిందా మీ ఫైటింగ్? సారీ సార్, అంతా ఈడియట్ వల్లే. ఏయ్, గిడియట్ అన్నామంటే చెవులు కోసేస్తాను. నువ్వు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారు మరి. పెద్ద తిక్కలమాలోకంలా ఉన్నాడు. ఇతను మీ ఫ్రెండ్ ఎలా అయ్యాడు సార్? ఏం చేస్తాం, ఫేట్ రాధిక. అజయ్ కోపంగా జైని చూస్తూ నిలబడ్డాడు. ఊరుకోండి, అన్నయ్యని ఊరికే ఆట పట్టిస్తారు మీరు. నీకు నా మాటలే వినిపిస్తున్నాయా? తనకి క్యాబిన్ చూపించరా అన్న పాపానికి ఏ క్యాబిన్ ఎవరిదో కూడా గుర్తుపట్టలేనందుగా ఆఫీస్ని మార్చేశాడు. చూడు, ఆఫీస్ మొత్తం ఎలా తయారయ్యిందో.